పెంచడం మనకందరికీ తెలుసు. కార్పొరేట్ విద్య బాగా పెరిగిపోతున్నటువంటి క్రమంలో కార్పొరేట్ విద్య అంటే లాభం కోసమే చదువుకుంటేనే వస్తుంది, చదువుకుంటే రాదని మనం బాధపడతాం. ఈ పొద్దుంకలు చేసినటువంటి పని చెవులు చేసినటువంటి పాలకుడు చెవులు బద్దలయ్యేటట్టు మీరు విరమించండి అని వెంటబడే పరిస్థితి ఎవరైనా ఉంటే కళ్ళు తెలవాల్సినటువంటి సన్నివేశంలో కర్నూలు నగరంలో ప్రజానాట్య మండలి సమావేశం జరగడం చాలా చాలా సంతోషకరమైన విషయం. కర్నూలు నగరం ఇంకా వారు చెప్పినట్టుగా ఈ చుట్టుపక్కల వేమన దగ్గర నుంచి వీరబ్రహ్మం దగ్గర నుంచి అన్నమాచార్యుల దగ్గర నుంచి జానపదాలు, ప్రజా కళలు, ప్రజా తత్వాలు ఇవన్నీ కూడా మార్మోగినటువంటి నేల. భారతదేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా భిన్న మతాలకు హైదరాబాద్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అత్యధికమైనటువంటి భిన్న మతాల వాళ్ళు జీవించేటటువంటి గడ్డ. ప్రజలు స్వాతంత్ర పోరాటానికి ముందే సైరా నరసింహారెడ్డి కానీ లేకపోతే కోయంబత్తూరు పేరులో బంధించబడినటువంటి అబ్దుల్ బహాద్ అనేటటువంటి ఈ స్థానిక నవాబు కానీ పోరాటాలకు తెన్నేకల్లు ముట్టడి మనం తెలుసుకోవచ్చు. వెళ్ళి స్వాతంత్ర పోరాటం సాగించి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఆనాడే ప్రశ్నించినటువంటి ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి చోటు. మిత్రులుగా ఇటువంటి చోట ప్రజా కళలు కూడా చాలా గొప్పగా ప్రజా కళలు కూడా చాలా వర్ధిల్లినటువంటిది. బుర్రకథ అన్నది ఇక్కడ చాలా బుర్రకథ తరలు ఉండేవి. ఈ సమయంలో ఈ సభకు సంబంధించి నేను ఇంకొక సందర్భంలో నాకు చెప్తాను అన్నాను కదా. ఖచ్చితంగా నేను ప్రత్యేకించి వ్యక్తిగతంగా ఉద్యమపరంగా కూడా చెప్పాల్సిన అంశం ఒకటి ఉంది. ప్రజానాట్య మండలి చరిత్ర 1943 నుంచి జరిగింది అని ఆయన చెప్పారు. 1976లో అత్యవసర పరిస్థితిలో దేశంలో ప్రజాస్వామ్య హక్కులు లేవు, ఇంకా సెన్సార్లు అందరూ కూడా రంగారెడ్డి గారి విశ్రాంతి పడి రంగారెడ్డి గారు అచ్చిపోయారు. మా శ్రీరంగారావు నటుడు. 1976లో ప్రజానాట్య మండలి పునరుద్ధరించబడింది. ఎప్పుడు అంటే అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ పెట్టి ఇంకెవరో మాట్లాడే హక్కులు, వాక్సభ, పత్రికా స్వాతంత్రాలను కూడా కాలం రాస్తున్న వేళ 1972లో ప్రజానాట్య మండలి పునరుద్ధరణ మహాసభ విజయవాడలో మాంటిసోరి కాలేజీలో జరిగింది. ఆ రోజున కర్నూలు నుంచి నేను, అలాగే చివరిమూర్తి మిత్రుడు నంద్యాల, మేమిద్దరం ప్రత్యేకించి నంద్యాలలో విజయవాడ వెళ్ళి ఆ సభలో పాల్గొన్నాం. 1976 నుంచి ఇప్పుడు లెక్కేయండి 2026 ఖచ్చితంగా స్వర్ణోత్సవ సందర్భం కూడా ఇది ప్రజానాట్య మండలి కన్నా కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు దేశంలో అత్యవసర పరిస్థితి కాదు, అప్రకటిత ఎమర్జెన్సీ, అప్రకటిత అత్యవసర పరిస్థితి ఉందని అందరూ భావిస్తున్నప్పుడు అది ప్రకటిత ఎమర్జెన్సీ. కనీసం వాడు కత్తితో పొడుస్తున్నాడు నేరుగా తెలిసినటువంటి ఎమర్జెన్సీ అది. ఇది తెలియకుండా దొంగ దెబ్బ తీస్తున్నటువంటి ఎమర్జెన్సీలో మీరు దొంగ దెబ్బ తీయొచ్చుకొని మేము దొరల్లాగే పోరాడతాము, ప్రజల తరఫున పోరాడతాము, నిలదీస్తామని చెప్పడానికి ప్రజానాట్య సభలు ఇక్కడ జరుగుతున్నాయని చెప్పి నేను చెప్తున్నా. సాయంత్రం మన షాట్, దాని పేరు షాట్ అని ఎందుకు పెట్టారో కానీ అది షాట్, గన్ షాట్. అది కళలతో చైతన్యంతో కొట్టేటటువంటి షాట్. ఇది కాలాన్ని, చరిత్రను అధిగమించి కళలు ఇవన్నీ కూడా కలిసి పరిగెడుతూ ఉన్నాయి. ఇప్పుడు జెన్ జీ అంటున్నారు, జెన్ జెడ్ అంటున్నారు. జెన్ జీ అయినా జెన్ జెడ్ అయినా చైతన్యమే మానవుని నడిపిస్తుంది, కథలకే ముందుకు తీసుకుపోతుంది. కదిలించేది, మార్పించేది, పెనునిందుల వదిలించేది, ముందుకు కదిలించేది చైతన్యమని చెప్పేటటువంటి గొప్ప సందర్భం. అలాంటి కార్యక్రమాలన్నీ కూడా మిత్రులారా మనం ఈ 3 రోజులు కూడా చూస్తాము. కర్నూలు నగరం వీటన్నిటికీ వేదిక కావడం, ఇది ప్రజానాట్య మండలి పునరుద్ధవ ప్రజానాట్య మండలి ఒక 50వ సంవత్సరం. మిత్రులు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి మిత్రులు కూడా ఇక్కడే ఉన్నారు. అందువల్ల వీటన్నింటినీ కూడా మనకు తెలిసేది ఒకటే, ప్రజా కళలు చిరంజీవులు.